హాయ్ ఫ్రెండ్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయం ఇప్పుడు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ గోడల మధ్య ఒక కామెడీ సీరియల్ను తలపిస్తోందట. నిన్నటి వరకు జగన్ చెవిలో ఇల్లు కట్టుకొని పార్టీని ప్రభుత్వాన్ని తన కనుసన్నల్లో నడిపించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు గట్టి పోటీ ఎదుర్కొంటున్నాడట. జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాడేపల్లిలోనే మకాం వేసి జగన్ కు అత్యంత సన్నిహితంగా పనులు చక్కబెడుతుంటే సజ్జల గారి మొహం మాడిపోతోందట. ఈ ఇద్దరు మహామేధావుల మధ్య వ్యూహాల యుద్ధం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ఒకరు గ్రాఫ్ పెంచాలని ప్లాన్ చేస్తుంటే మరొకరు ఉన్న గ్రాఫ్ పడిపోకుండా కాపాడుకోవాలని కుస్తీ పడుతున్నారట. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు జగన్ దగ్గర ఒక వింతైన అరెస్టుల అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తుంటే ప్రజల్లో సింపతి పెరుగుతోందని, జగన్ ఇమేజ్ ఆకాశాన్ని తాకుతోందని ఆయన వింత వింత నివేదికలు ఇస్తున్నారట. అన్న మనోళ్ళను ఇంకా అరెస్ట్ చేయనివ్వు, అప్పుడే క్యాడర్లో కసి పెరుగుతుంది అని ఆయన జగన్ కు నూరిపోస్తున్నట్లు సమాచారం. ఈ సెంటిమెంట్ రాజకీయాలను నమ్ముకొని అరెస్టులే పార్టీకి శ్రీరామ రక్ష అని చెవిరెడ్డి గారు కొత్త భాష్యం చెబుతున్నారట. పాపం అరెస్టుల వల్ల కార్యకర్తలు పడుతున్న ఇబ్బందుల కంటే జగన్ గారిని ఖుషి చేయడమే చెవిరెడ్డికి ముఖ్యమైపోయింది. ఇదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డికి తన పెత్తనం పోతోందన్న బెంగ పట్టుకుంది. అరెస్టులు జరిగితే పార్టీ కాలైపోతుందని, ఇమేజ్ రావడం పక్కన పెడితే క్యాడర్ పారిపోతారని సజ్జల హెచ్చరిస్తున్నారట. కానీ ఇప్పుడు జగన్ దృష్టిలో సజ్జల మాట కంటే చెవిరెడ్డి రిపోర్టులకే విలువ ఎక్కువైపోయిందట. ఒకప్పుడు తాడేపల్లిలో సజ్జల మాటే వేదంగా ఉండేది, కానీ ఇప్పుడు చెవిరెడ్డి రాకతో ఆ వేదానికి అర్థాలు మారిపోయాయి. సోషల్ మీడియా పోస్టుల దగ్గర నుంచి జగన్ స్టేట్మెంట్ల వరకు అన్నింటిలో చెవిరెడ్డి వేలు పెడుతుండడంతో సజ్జల గారు తీవ్ర అసహనంతో ఊగిపోతున్నారట. జగన్ నిర్ణయం మీద ఆధారపడి ఉన్న ఈ వ్యూహకర్తల యుద్ధం పార్టీని ఎటు తీసుకెళ్తుందో చూడాలి. ఒకవైపు సజ్జల సీనియారిటీ, మరోవైపు చెవిరెడ్డి గారి అరెస్ట్ సెంటిమెంట్, ఈ ఇద్దరు నేతల మధ్య వైరం వైసీపీ క్యాడర్ ను అయోమయంలోకి నెట్టేస్తోంది. జగన్ కూడా సజ్జల మీద నమ్మకం కోల్పోయి చెవిరెడ్డికి రెడ్ కార్పెట్ వేస్తున్నారని తాడేపల్లి వర్గాల్లో గుసగుసలైతే వినిపిస్తున్నాయి. వచ్చే 6 నెలల్లో సజ్జల ప్లేస్ లోకి చెవిరెడ్డి వచ్చినా ఆశ్చర్యం లేదు. కానీ ఈలోపు పార్టీలో ఎందరు మిగులుతారనేదే అసలు ప్రశ్న. ఈ తాడేపల్లి కుమ్ములాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.